నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్నెస్. ముందుగా హెడ్లైన్స్. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 అమలు చేస్తామని వెల్లడి. నేపాల్లోని తెలుగు వారి కోసం ఏపీ భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు. భోపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తామన్న మంత్రి నారా లోకేష్. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ చేశామని చెప్పేందుకే వచ్చామని ఆయన తెలిపారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అని అభివర్ణించారు. 57% మంది ప్రజలు ఓటేశారని, 94% స్ట్రైక్ రేట్ వచ్చిందని, 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారని సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు ప్రజావేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిందని తెలిపారు. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన పెట్టుబడులను తరిమివేసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేస్తారని మండిపడ్డారు. గత ప్రభుత్వం దాదాపు 93 పథకాలను నిలిపివేస్తుందని గుర్తు చేశారు. పేద మధ్య తరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ 6 గా హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేస్తామని అన్నారు. అంటే ఓట్ల రాజకీయం కాదు, సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం. ఇంకొక పక్క 2023 మే నెలలో 28వ తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది. సూపర్ 6 ను ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం. 2004 ఎన్నికలు చరిత్రను తిరగా రాశాయి. తమిళలో కానీ ఇని ఎరుగని రీతిలో 57% ఓట్లేశారు. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు గెలిపించారు. ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క 21 లోకసభ సీట్లు గెలిపించారు. అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్ని నిలిపివేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్గులు తెచ్చిపెట్టారు. 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించాం. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థల సరిదిద్ది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం. అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ 6 అమలు చేశాం. అందరి సహకారంతో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని అన్నారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు. 1 కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడే ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఏకైక అజెండా అని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలని అన్నారు. నేపాల్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్యా ఐటీ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్లో ఇప్పటి వరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లుగా సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వీరంతా నేపాల్లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని, వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిపారు. నేపాల్లోని భోపాల్, సిమిల్కోట్, పశుపతి నగం, పింగళస్థాన్లో వీరంతా ఉన్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏ ప్రాంతాలకు చెందిన వారు సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లను అందుబాటులోకి ఉంచాలని, కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విశాఖ చెందిన సూర్యప్రభతో మాట్లాడిన మంత్రి లోకేష్ నేపాల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలపై మంత్రి వాకప్ చేశారు. తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్ చిక్కుకుపోయామని, ప్రస్తుతం ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, బయటకు రావద్దని, ప్రతి 2 గంటలకు అధికారులు మీతో సంప్రదిస్తారని భరోసానిచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొస్తామని వారిలో ధైర్యం నింపారు. ఇప్పుడు టోటల్ గా ఎంతమంది ఉన్నారు? టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అండి 81 మంది ఉన్నాం సౌదీలో. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్, ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ఇంటి దగ్గర భోజనం సార్ ఏది ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. ఓకే. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? ఓకే, 1.5 కిలోమీటర్స్. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైమ్ టు టైమ్. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we will give you feedback, nothing to worry. I'm coordinating with Ministry of External Affairs. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినా కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ మెకానిజం, విధానం లేదు మిమ్మల్ని ఎన్నిక తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడము. అది నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ దేర్ అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే, సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. వి విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 2 hours. Every 2 hours we will touch base with you. Okay. Thank you so much, sir. Stay safe. Thank you, sir. Thank you very much, sir. ఉంటానమ్మా. జై హింద్. Thank you, sir. Thank you. పశ్చిమ నియోజకవర్గంలో చందాలకు దందాలకు తావులేదని ఎమ్మెల్యే సృజన చౌదరి ఉద్ఘాటించారు. చందాలు సేకరించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ పరిధిలోని దుర్గా ఫ్లాట్ల బేతపూడి అన్నుకుమారి వీధి, బాజీబాబా మందిరం రోడ్డు తదితర ప్రాంతాల్లో కచ్చా రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 1,32,00,000 నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డివిజన్కు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే సుజనాకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. చందాలకు దందాలకు పశ్చిమ నియోజకవర్గంలో తావు లేదని, కొంతమంది పండుగల పేరుతో, ఉత్సవాల పేరుతో చందాలు వసూలు చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. చందాలు సేకరించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చందాలు డిమాండ్ చేసినా, దురుసుగా ప్రవర్తించినా ఎన్డీఏ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సుజనా కోరారు. కచ్చా రోడ్లు వేయటానికి కార్పొరేషన్ నుంచి శాంక్షన్ జరిగింది. ఒక 1 నెల రోజుల్లో రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. మొదట గ్రావెల్ రోడ్ వేసి ఆ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ప్రజలు కనుక ఇంకేదన్నా సమస్యలు ఉంటే కూడా మా నోటీసులో పట్టండి, పట్టుకొస్తే వెంటనే టేకప్ చేద్దాం. దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, దేనికైనా సరే, ఏ సమావేశాలకైనా, ఏ ఫంక్షన్స్కైనా, ఉత్సవాలకైనా, దేనికి కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు అనేది మన సిద్ధాంతం. మొదల నుంచి కూడా చెప్తా ఉన్నాను. మీకు కనుక ఎవరైనా కనుక ఆ విధంగా కనుక చందాలు వసూలు చేయడానికి వస్తే మాత్రం ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరచండి. ఎవరికి చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఈ పత్రికా ముఖంగా చెబుతాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని నా నోటీసులోకి వచ్చినాయి కాబట్టి చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ప్రజానీకం అంతా కూడా ఏదైనా అవసరం ఉంటే పార్టీ లెవెల్లో మేము చూసుకుంటాం. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు మేము మాట్లాడుకొని మేము చేసుకుంటాం. ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చందా, ఆ చందా, దేనికి ఈ ఉత్సవానికి ఆ ఉత్సవానికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియపరుస్తున్నాం. ఓకే.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న కోరారు. ఈ పోస్టుల నోటిఫికేషన్ కోసం అనేక మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అన్నారు. భర్తీ చేయకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న గ్రంథాలయాల్లో పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా శాఖ గ్రంథాల్లో వేలాది పోస్టులు కొన్ని ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయని, అనేక మంది ఉద్యోగులు రిటైర్డ్ అయినా ఇప్పటి వరకు భర్తీ జరగలేదని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలోనూ వందలాది శాంక్షన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ ఫైల్ ప్రభుత్వ దృష్టిలో పెండింగ్ లో ఉన్నాయని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో హై స్కూల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసి అక్కడ ఉద్యోగులు నియమించవలసిన అవసరం ఉందని, ఇప్పటికే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులు లైబ్రరీ సైన్స్ లో కోర్సులు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం విభజన అనంతరం కూడా రాష్ట్రంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ లైబ్రరీల మంత్రిగా కూడా ఉన్నందున తక్షణ చర్యలు తీసుకొని పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ పక్షాన డిమాండ్ చేస్తుంది. ఈరోజు విజయవాడలో లైబ్రరీ సైన్స్ జేఏసీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన చేస్తున్నాము. ప్రధానమైన డిమాండ్ గత 25 ఏళ్ల నుంచి లైబ్రరీ సైన్స్ పూర్తి చేసినటువంటి 2 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. లోకేష్ గారు ఆ శాఖను చూస్తున్నారు. తక్షణమే లైబ్రరీ సైన్స్ ఈరోజు హై స్కూల్లో మొదలుపెట్టి అలాగే జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి లైబ్రరీలో పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండు. అట్లాగే ప్రభుత్వం ఇదివరకు చెప్పినట్టు అన్ని శాఖల్లో దాదాపు 2000 పైగా ఖాళీలు ఉన్నాయి. వెరసి ఈరోజు రాష్ట్రంలో గ్రంథాలయాల పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినా గ్రంథాలయాల దుస్థితి మాత్రం మారడం లేదు. అలాగే నిరుద్యోగుల యొక్క తలరాత కూడా ఏం మారడం లేదు. అందుకని ఈరోజు డివైఎఫ్ఐగా ఈరోజు అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రంథాలయ శాఖల్లో అన్ని రకాల ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయండి, తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వండి. 2 లక్షల మంది ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు కోర్సు పూర్తి చేసుకుని. అట్లా నిజంగా ఇవ్వదలుచుకోకపోతే కోర్సు యూనివర్సిటీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక పక్కేమో కోర్సు పెట్టి డబ్బులు లాక్కొని మరో పక్కేమో నోటిఫికేషన్ పోతే ఏంటి అన్యాయం అనేటువంటిది మా ప్రధానమైన డిమాండు. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఈరోజు గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు లైబ్రరీని పెట్టండి, ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీని పెట్టండి. ఆ రకంగా రాబోయే రోజుల్లో మా ఏకైక అజెండా లైబ్రరీ పోస్టులను భర్తీ చేయాలి. దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. వారందరికీ న్యాయం చేయని చెప్పి ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇట్లే కనుక ఉంటే రేపు 20వ తేదీన అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ ముందు శాంతియుత ఆందోళన కూడా డివైఎఫ్ఐ లైబ్రరీ సైన్స్ చేసి సమాయత్తం కాబోతుంది, సిద్ధంగా కాబోతుంది మాత్రం ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలర్స్ నూతన టెక్నాలజీతో 2.0 హెల్త్ కేర్ సరికొత్తగా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రముఖ హీరోయిన్ సుప్రీతా భోగ్ తెలిపారు. అత్యుత్తమైన ప్రపంచ స్థాయి బరువు తగ్గటం, జుట్టు, చర్మ పరిష్కారాలను కలర్స్ లో ప్రత్యేక టెక్నాలజీ నేటితరం యువకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలో నూతన టెక్నాలజీతో 2.0 కలర్స్ హెల్త్ కేర్ ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. విజయవాడలో ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ సందడి చేశారు. నగరంలోని బ్యాంక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కలర్స్ 2.0 బ్రాంచ్ ను ఆమె లాంఛనీయంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన కలర్స్ బ్రాంచ్ ను సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విరూపాక్షి మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ మొదటిసారి వచ్చానని, అప్పుడు విజయవాడ ప్రేక్షకులు చూపిన ఆదరణ ఇప్పటికీ మర్చిపోలేదని ఆమె అన్నారు. విజయవాడ వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకుంటానని గుర్తు చేసుకున్నారు. కలర్ హెల్త్ కేర్ 21 ఏళ్ల క్రితం డాక్టర్ విజయకృష్ణ స్థాపించి 50 బ్రాంచుల స్థాయికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల్లో కలర్స్ హెల్త్ కేర్ బ్రాంచ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అధునాతన టెక్నాలజీతో విజయవాడ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం, తాను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ కృష్ణరాజు మాట్లాడుతూ కలర్స్ ప్రారంభించి 21 ఏళ్లు అవుతుందని పేర్కొన్నారు. విజయవాడలో బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. కలర్స్లో కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాకుండా హెయిర్, స్కిన్ సేవలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కోన, కలర్స్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడకి నేను ఫస్ట్ టైం వచ్చినది ఫర్ విరూపాక్ష ప్రీ రిలీజ్ టైంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అప్పుడు నేను ఒక 2 days ఇక్కడికి వచ్చి ప్రమోషన్ వల్ల వి విజిటెడ్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ కూడా విజిట్ చేసి గుడికి వెళ్ళి, అమ్మవారు గుడికి వెళ్ళి, దట్ వాస్ మై ఫస్ట్ టైం విజయవాడ విజిట్. యాక్చువల్లీ దట్ వాస్ మై ఫస్ట్ టైం. ఒకసారి హైదరాబాద్ దాటి ఒక వేరే ప్లేస్కి వెళ్ళినది అది మొదటిసారి. అప్పుడు ఆ క్రౌడ్ చూసి ఐ వాజ్ లైక్, you know how much they love you for your movies, and that was my first experience with it. Honestly, the first time I got to know about Colours was a month back when I was invited for the event. Appude naku ee brand gurinchi telisindi. But manam event okkunne mundu we get to know what is the brand, our brand enti anedi. That's when I got to know they have 55 centers.
2004లో హైదరాబాద్లో స్టార్ట్ చేసి డాక్టర్ విజయ్ కృష్ణన్ హీ స్టార్టెడ్ కలర్స్ హెల్త్ కేర్. అప్పటి నుంచి ఫర్ 21 years ఇట్ ఎక్స్పాండెడ్ టు 55 centers అండ్ తమిళనాడు అండ్ హైదరాబాద్ అండ్ ఇండోర్, కర్ణాటక, చాలా స్టేట్స్లో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ 3 South Indian స్టేట్స్ ఆ ఎక్స్పాన్షన్ జరిగింది. నౌ కొత్త టెక్నాలజీతో కలర్స్ 2.0 అని ఒక కొత్త బ్రాండ్ రీబ్రాండింగ్ చేసి దే ఆర్ రీలాంచింగ్ the place with new technology, new equipments. So that's what I got to know for about Colors. కలర్స్ స్టార్ట్ చేసి 20 years అవుతుంది. దిస్ ఇస్ 21st year సక్సెస్ఫుల్లీ. వీ హ్యావ్ మొత్తం 50 బ్రాంచెస్ ఇప్పటి వరకు ఉన్నాయి కలర్స్లో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సంయుక్త గారు హ్యాస్ కమ్ ఫర్ లాంచ్ ఆఫ్ కలర్స్ 2.0. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంయుక్త గారు. కలర్స్ వచ్చేసి ఫస్ట్ వెయిట్ లాస్ అండ్ స్లిమ్మింగ్ సెంటర్గా స్టార్ట్ అయ్యి 21 yearsగా అంచెలంచెలుగా పెరిగి డిఫరెంట్ లొకేషన్స్లో, అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా మనం విస్తరించడం జరిగింది. అండ్ కలర్స్ ఇప్పుడు ఓన్లీ వెయిట్ లాసే కాకుండా హెయిర్, స్కిన్ ట్రీట్మెంట్స్ని కూడా ఇస్తున్నాం. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరటం సిగ్గుచేటని, ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతుందని విమర్శించారు. ప్రభుత్వం కావాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. తమ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఏనాడు లేదని ఆయన గుర్తు చేశారు. గత 2 నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై పోరాడేందుకు మా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా నేతలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రైతుల కోసం పోరాడడం తప్ప అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తూ ఉన్నాయి. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్. ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు. ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీద చర్యలు ఉండవు. యూరియాపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రతిపక్షం కాదు, విషవృక్షమని విమర్శించారు. ఏపీలో యూరియా కొరత ఉందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. కేవలం రైతులను భయాందోళనకు గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నేతలు విష ప్రచారానికి తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ప్రతి ఏడాది సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఆగస్టు నెలాఖరు నాటికి 5,69,712 టన్నులు ఈ నెలలో
94,480 టన్నులు సరఫరా చేశామని ఆయన స్పష్టం చేశారు. మరో 40,000 మెట్రిక్ టన్నులు ఈ నెల 10వ తేదీలోగా రైతులకు చేరనుందని వెల్లడించారు. యూరియా కొరత ఉందంటూ తప్పుడు కథనాలతో కృత్రిమ కొరతను సృష్టించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన నిప్పులు చెరిగారు. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజా ఆదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మేము సాగునీరు ఇస్తూ ఉన్నాం పుష్కలంగా, దానివల్ల కొద్ది యూరియా ఎక్కువ పడవచ్చు, దానికి పూర్తిగా అంగీకరిస్తాం. అయితే ఎప్పుడైతే షార్టేజ్ వచ్చేస్తుందని విష ప్రచారం చేయటం వల్ల ఎక్కడ షార్టేజ్ వస్తుందని రైతులు ఒక్కసారిగా బల్క్గా కొనడానికి ఒక ఎకరానికి 2 బస్తాలు సరిపోద్ది మ్యాక్సిమం యూరియా. ఇప్పుడు నీరు ఎక్కువ సప్లై అవుతుంది కాబట్టి 3 బస్తాలు. అలా కాకుండా రైతులు 6 బస్తాలు షార్టేజ్ వస్తుందని 7 బస్తాలు కొనటం వల్ల అక్కడ కొద్ది ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ మీరు గమనించవలసింది ఏంటంటే సుమారు గత ప్రభుత్వం ఏటా సగటున 5 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేసేది. కానీ ఈ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కి మేము సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రం అంతా కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి ఆ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఒక లైన్లో రైతులు యూరియా కోసం నిలబడితే షార్టేజ్ వచ్చింది, రైతులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బలం ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి, కొట్టేసుకోవాలి, అక్కడ ఎవరికి అందిని యూరియా బస్తాలు తెచ్చేసుకోవాలనేది అతని ఉద్దేశం. ఇప్పుడు ఈ రోజున ఎక్కడైనా సరే ఒక రైల్వే కౌంటర్లో కానీ బస్సు కౌంటర్లో కానీ ఎక్కడైనా సరే లైన్లో నుంచి మనం తెచ్చుకునే ఆచారం ఉంది. అది కూడా తప్పు కింద మరి ఆయన చేస్తున్నాడంటే ఈ రోజున సిగ్గుపడే విషయం. అలాగే సుమారు ఆగస్టు నెలాఖరికి 5,69,712 మెట్రిక్ టన్నులు యూరియా సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ నెలలోనే సుమారు 94,482 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు లోపు సుమారు 40,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ షార్టేజ్ లేదు, కేవలం విష ప్రచారమే ఇక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదైతే సూపర్ 6 అమలు కాదు, ఇది అనితర సాధ్యం అని చెప్పి వాళ్ళు విష ప్రచారం అలాగే ఎగతాళి చేయడం మనం చూసాం. అయితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేసాం, ఇంకెట్టి పరిస్థితుల్లో వీళ్ళు సంక్షేమ పథకాలను ఇవ్వలేరు, అభివృద్ధి అనేది చేయలేరనే ధీమాతో ఉండేవారు. కానీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రం అంత కరెక్ట్ కాదని చెబుదామనే ముఖ్యోద్దేశంతో ఈ అలరలు సృష్టించాలని, కులాల మధ్య అలరలు సృష్టించాలని కానీ రైతుల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి అక్కడ ఏదో అలర చేద్దామని ఏదో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి కలయికలో పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ప్రజలు ఈ వైసీపీ గాలి మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఎన్సీసీ 3A RNDV రెజిమెంట్ పరిధిలో ఎన్సీసీ కార్డెంట్లను ఎంపిక చేసి గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తారు. క్యాంపులో భాగంగా మంగళవారం సుమారు 15 మంది క్యాడెట్లు స్వారీ చేస్తూ అలరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని రిపబ్లిక్ డే ప్యారడేలో అశ్వాలపై ప్రదర్శన ఇచ్చేందుకు ఎంపిక చేస్తారు. 2 మహిళా క్యాడెట్లు సైతం ఎంతో చాకచక్యంగా గుర్రపు స్వారీ చేసి ఆకట్టుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని స్థానిక ఎన్టీఆర్ వెటర్నరీ సైన్సెస్ కళాశాల క్యాంపస్ 1A రెజిమెంట్ ఎన్సీసీ 3A RNV ఆంధ్ర ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమ్మిళిత వార్షిక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 1A EME 3A RNV 4A గర్ల్స్ బెటాలియన్ 17A ఎన్సీసీ వంటి యూనిట్ల నుండి మొత్తం 260 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ శిబిరానికి కమాండెంట్ కల్నల్ విజయకాంత్ శ్రీవాస్తవ CO1A EME నాయకత్వం వహించారు. డిప్యూటీ కమాండెంట్ లెఫ్టినెంట్ కర్నల్ తీర్థప్రసాద్ పాల్గొన్నారు. ఆనవ 2గా NOSS 4, JCOలు 9 మంది, NCOలు, ఆఫీస్ సూపరింటెండెంట్ మరియు ఇతర సిబ్బంది రోజువారీ కార్యక్రమాలు సమన్వయం చేస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్లకు శరీర దారుఢ్య శిక్షణ, డ్రిల్, క్రీడలు, ఫైరింగ్ ప్రాక్టీస్, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసంపై వివిధ ఉపన్యాసాలు, భావోద్వేగ మేధస్సు ప్రాధాన్యతపై దృష్టి, ప్రథమ చికిత్స మరియు తరలింపు శిక్షణ, ఆరోగ్యంపై మరియు వ్యక్తిగత ఆర్థిక పరిరక్షణపై ఉపన్యాసాలు,
స్నైపర్ కుక్కల సహాయంతో పేలుడు పదార్థాల గుర్తింపు ప్రదర్శన, గుర్రపు స్వారీ ప్రదర్శన, వివిధ అశ్వక్రీడలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిబిరం ద్వారా క్యాడెట్లు నాయకత్వం, శరీర దారుఢ్యం, ప్రాణరక్షణ అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశమని, శిక్షణ ప్రణాళికలు ఉన్నాయని కమాండెంట్ కల్నల్ విజయకాంత్ శ్రీ వాస్తవ తెలియజేశారు. శిక్షణలో భాగంగా 15 మంది క్యాడెట్లు స్వారీ చేస్తూ అలరించారు. That was an awesome jump. Moving for the next one. He's looking for the third jump and going for the third jump. It was a stable and calm. Jumps, parallel and vertical jumps. Now we can see that new Vijayalakshmi. Here the third jump. Splendid jump. Now the next one. Going straight for the ninth one. And splendid. Now heading for the next one. The finish final jump. Now, as you would be aware, this is part of the, rather the culmination of the CATC, which is being jointly organized for one Andhra EME company NCC and 3 R&B regiment. Which has commenced from 3rd of September and will conclude finally on 12th of September. As brought out, now this camp primarily, as is the motto of the NCC, is focused on discipline, that is Anushashan, and unity, that is Ekta. Now, we have been focusing our curriculum based on this. In addition to this, the cadets, they become good citizens and be useful to the nation. So that is how we've organized lectures with respect to the disaster management, in addition to giving them a brief orientation to the SSB training for the armed forces. And in addition to that, CO3RV has been very active in helping us out in organizing lectures and classes on first aid, which I believe is a very welcome addition to the curriculum, because that is the basic or the requirement which is nowadays very, very important. This is the part of our CATC. It is started from 2nd September. It is culminating on 13th. So as a part of this, we have organized a horse show. We have witnessed the spectacular horse show here, and this is also a pre-selection for pre-RDC 1, which will be held at Sikandrabad. Further, the selected cadets will be participating in RDC 2025 at Delhi. And apart from this, we have organized a dog show from the Octopus Commando Forces of Andhra Pradesh Police to show our cadets how the animal force is behind our Fauj, or actual supporting the Fauj without as a silent warriors. Apart from these two, dog show and art show, starting from in the 10 days, it includes the lectures on starting from the national integration, personality development, personal finance, and health awareness lectures, and especially the demo on first aid, and which will be used for any disaster driven and disaster stricken places where you have witnessed in the last year. By this time we had witnessed lot of flood. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 అమలు చేస్తామని వెల్లడి. నేపాల్లోని తెలుగు వారి కోసం ఏపీ భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు. భోపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తామన్న మంత్రి నారా లోకేష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.